ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్తూ ఉంటే నిన్న భీమవరంలో పెళ్లి ఎక్స్పీరియన్స్ మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరకు వెళ్ళిన ఆ ఎక్స్పీరియన్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే విపరీతమైన జనం వస్తారనే ఎక్స్పీరియన్స్ ఉండనే ఉంది కాబట్టి అండ్ విజయవాడ అనేది అత్యంత కీలకమైన ప్రాంతం కాబట్టి మోరోవర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జనాన్ని రానికుండా చేయాలి అని చెప్పి చివరి నిమిషంలో తన రూట్ మ్యాప్ మార్చడం దగ్గర నుంచి మొదలుపెట్టి హైవే కదా. సో, మనం ఒక దగ్గర గనక బ్యారికేడ్లు పెట్టి ఆపేస్తే తర్వాత జనాలు రాలేరు. ఎక్కడికక్కడ ఆపేసుకుంటూ వెళ్తే జనాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి పోలీసులు భావించారు. ఇక్కడ జనాన్ని కంట్రోల్ చేసి రాత్రి టీవీ ఛానల్‌లో కొందరి ఏడుపులను కూడా కంట్రోల్ చేయొచ్చని చెప్పి వాళ్ళ పాపం కఠోర శ్రమ పడుతూ వచ్చారు. చివరికొచ్చేసరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం జోగి రమేష్ గారి ఇంటి దగ్గర డెస్టినేషన్ చేరుకునే దగ్గర పడే కొద్దీ జనాలు ఎక్కడి నుంచి వచ్చేసారో వీళ్ళు పోలీసులేమో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఆపుతూ ఉన్నారు. పొద్దున్న ఇంతకుముందు మనం విజువల్ చూపించాం ఎంత పొడవుగా ఆపేసుకుంటూ వెళ్ళారు. కానీ వాళ్ళు రాలేరు కదా ఇంకా బ్యారికేడ్ అని చెప్పి మధ్యలో జనం జాయిన్ అవుతూ వచ్చారు కదా. తీరా ఇంకా ఇబ్రహీంపట్నం ఆ ముందు దగ్గరకు వచ్చేసరికి జనాలు తండోపతండాలుగా రీసౌండ్ ఇవ్వడం మొదలెట్టారు. వాళ్ళు రీసౌండ్ ఇవ్వడం ఒకటి, వాళ్ళ హుషారు ఉత్సాహం చూడాలి ఆ పర్యటనలో. ఈ ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర అయితే జనం నిజంగా చూడు వాళ్ళు ఎగరడం చూడండి. ఆ జనం ఉత్సాహం చూడు, ఏంటి అసలు ఆ ఉత్సాహం చూడండి. ఆ ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర ఏ స్థాయిలో జనము బాయ్, ఆ ఉత్సాహం చూడండి. అంతా యువత, ఎక్కువ మంది విద్యార్థులు కనిపిస్తారు, యూత్ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కనుక ఇటువంటి జనాల స్పందన విపరీతంగా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వీళ్ళు ఆపే పరిస్థితి ఎక్కడుంది ఇక్కడ? ఈ జనాన్ని ఎక్కడి నుంచి ఆపుతారు? ఆయన కాన్వాయ్ వెంబడి ఎక్కడి నుంచి వచ్చేసారో మళ్ళీ చుట్టూ కార్లను ఎక్కువ ఆపేసరికి బైకులు వచ్చేసాయి. మధ్యలో చిన్న చిన్న బుడ్డపిల్లలు కూడా పరిగెత్తుకుంటూ కాన్వాయ్ దగ్గరకు ఉరుకుతూ ఉన్నారు. సో ఒకటైతే ఫ్యాక్ట్లేండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి మాస్ ఇమేజు, ఆయనకున్నటువంటి క్రౌడ్ పుల్లింగ్ లీడర్షిప్ జనాల దగ్గర ఎక్కడ దూరం అవుతాయి? అధికారంలోకి దూరమైనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనానికి సానుభూతి కలిగిందారే. మరి ఇంత ఘోరంగా అయితే ఆయన పాలన సాగలేదు. ఎక్కడో ఏదో జరిగిందని అయితే జనాలు ఒక అభిప్రాయం అయితే కలిగింది, నిజమా అబద్ధమా పక్కన పెడితే. అండ్ రోజులు గడిచే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెరుగుతూ పోతుంది కానీ తగ్గడం లేదు. సో అదే బహుశా పాలకుల్లో ఒక ఆందోళన కూడా కారణం కావచ్చు. అరే మనం ఎంత ట్రై చేసినా, ఎన్ని అబండాలు వేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా జనాన్ని మాత్రం మనం ఆయన నుంచి దూరం చేయలేకపోతున్నాము అని. కానీ లబండాలు దుష్ప్రచారాలతో జనాలు బ్యారికేడ్లు పెట్టో జేసీబీలతో రోడ్లు తవ్వో కాదు, పాజిటివ్ పరిపాలనతో ఈ ప్రభుత్వం ట్రై చేయాలి. పోలీసులు కూడా పాజిటివ్గా పనిచేయడం ద్వారా జనాల దగ్గర నుంచి వీళ్ళు కూడా ఒక క్రౌడ్ పుల్లింగ్ టాక్టిక్స్ ఏమంటారు తెలుసుకోవాలి, పొందగలుగుతారేమో వీళ్ళు ట్రై చేయాలి సీరియస్లీ. నెగటివ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయం చేసి ఆ జనాలను దూరం చేసో జనాలను భయపెట్టో అది కుదరని పని. ప్రతి పర్యటనలో అది నిరూపితం అవుతూనే ఉంది కదా.